హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ డివైజ్ వచ్చి డిజిటల్ రిమోట్ కంట్రోల్ స్విచ్ అనమాట. అంటే మనం స్విచ్లు వేసుకోకుండా లైసి వేసుకోకుండా మనం రిమోట్లో ఆపరేటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్యాను, లైటు, ట్యూబ్ లైటు, బెడ్ లైట్ ఇలాగా ఏదైనా సరే మనం రిమోట్లో ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇది. అంటే కొంతమంది పెద్దవాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్ది. అంటే లైసి స్విచ్లు వేసుకుని అంత ట్రబుల్ పడకుండా కొద్దిగా ఫ్రీగా ఉంటుందన్నమాట స్విచ్లు వేసుకు ఆపరేటింగ్ చేసుకోవడానికి. దీంట్లో మనకి ఏమిటంటే ఒక రిమోట్ వస్తుంది, ఒక బ్యాటరీ వస్తుంది, స్విచ్ అనేది రిమోట్ స్విచ్ ఒకటి వస్తుంది. ఈ స్విచ్ అనేది మనకి వారంటీ ఉండదు, ఇది వారంటీ లేకుండా వస్తుంది ఇది. ఇప్పుడు ఇది మనకి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారన్నమాట ఇది. దానికి మనం కనెక్షన్ ఇచ్చాం ఇది స్విచ్కి. ఇది ఆ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఈ బోర్డు దగ్గర మనకి కనిపిస్తున్నాయి కదా రెండు స్విచ్లు, ఒకటి లైటు, ఇంకొకటి ఫ్యాను. ఈ ఫ్యాను లైట్ అనేది వీళ్ళకి రిమోట్లో కావాలన్నమాట. ఇప్పుడు దానికి మనం ఈ రిమోట్ అనేది బిగించాలి. వాళ్ళు స్విచ్లు వేసుకోకుండా రిమోట్లో ఆపరేటింగ్ చేసుకుంటారు అనమాట. ఈ స్విచ్ మనం సైడు ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు ఓపెన్ చేసుకొని ఈ బోర్డుకి మనం బిగించుకోవాలి. ఇది బోర్డు ఓపెన్ చేసుకుందాం ఫస్ట్. ఇది ఇప్పుడు ఈ బోర్డులో మనకి ఫస్ట్ కనిపిస్తున్నాయి కదా, 2 వేలో ఉన్నాయి కదా. ఫస్ట్ లైటు, దాని తర్వాత ఫ్యాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా టెస్టర్లో, ఫ్యాను రన్నింగ్లో ఉంది, లైట్ రన్నింగ్లో ఉంది కదా, ఇండికేటర్ కనిపిస్తుంది కదా మీకు టెస్టర్లో. ఆన్లో ఉన్నప్పుడు మనకు అలాగే టెస్టర్లో ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాను లైట్ అనేది మనకి రిమోట్ స్విచ్ ద్వారా మనకు పనిచేయాలన్నమాట. ఇప్పుడు అది ఎలా అంటే మనం గోడకి వేసుకోవచ్చు, కావాలంటే మనం బోర్డు కూడా వేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా వీలుగా వేసుకోవచ్చు. నేనైతే ఈ సైడు బోర్డుకి సైడ్ వేద్దామని అనుకుంటున్నాను ఇది. ఎందుకంటే సైడ్ అయితే మనకి అది బాగా ఫిట్ అవుతుంది, వైర్లు కూడా కనబడకుండా ఉంటాయి అన్నమాట సైడ్ వేసుకుంటే. ఇందులో ఇది వచ్చి మీకు వైట్ వైర్ వచ్చి రిమోట్ సెన్సార్ అనమాట. అంటే రిమోట్లో తీసుకునే సెన్సార్ లాగుతుంది కదా, ఆ వైర్ వచ్చి ఫస్ట్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ వచ్చి లైటు ఫ్యాన్ వేస్తాం కదా దాని న్యూట్రల్ అనమాట. ఆ న్యూట్రల్లో ఇది ఫస్ట్ బ్లాక్ కలపాలి. ఇవి వచ్చి ఈ బ్లాక్ రెడ్ వచ్చి ఫేస్ న్యూట్రల్లో ఈ స్విచ్కి ఇవ్వాలి, మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఈ ఫేస్ న్యూట్రల్లో బయట నుంచి మనకి కరెంట్ వస్తుంది కదా, ఆ కరెంట్ అనేది ఈ స్విచ్కి ఇవ్వాలి. ఆ ఫేస్ న్యూట్రల్ అనమాట ఇవి రెండును. ఇంకా మీకు నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇవి 4 వైర్లు. ఈ 4 వైర్లు కంట్రోల్ అనమాట. గ్రీను, బ్లూ, ఎల్లో, వైట్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 కంట్రోల్. అంటే మీరు 4 కంట్రోల్లో మీరు 4 ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఫ్యాన్ ఇచ్చుకోవచ్చు, లైట్ ఇచ్చుకోవచ్చు, ట్యూబ్ లైట్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. 4 కంట్రోల్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఈ సైడ్ అనేది వేసుకుంటే ఇక్కడ బోర్డుకి ఈ సైడ్ వేసుకోవడానికి ఇది బాగుంటుంది అనేసి నేను ఈ సైడ్ వేస్తున్నాను అనమాట. ఇది సైడ్ వేసుకుంటే మనకి వైర్లు కూడా అందులోంచి కింద 2 హోల్స్ వేసుకుంటే ఆ సైడ్ నుంచి హోల్స్ అనేది వేసుకుంటే అది అక్కడి నుంచి వైర్లు వెళ్ళిపోతాయి. ఈ సెన్సార్ వైర్ వచ్చేసి పైన మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలాగే సైడ్ బిగించుకుంటే కింద 2 హోల్స్ వేసుకొని ఆ వైర్లన్నీ లోపలికి లాగేయడం జరిగింది. పైన సెన్సార్ వైర్ ఉంటుంది కదా వైట్ కలర్ వైరు, అదేమో బోర్డు పైన పెట్టాం అనమాట. అంటే మనం రిమోట్ మరి ఆపరేటింగ్ అవ్వాలి కదా, రిమోట్ లాక్కోవాలంటే ఆ వైర్ అనేది మనకి పైకి అలా ఓపెన్గా ఉండాలి అది. అందువల్ల అది మనం ఇక్కడ రిమోట్ వైర్ పైన అనేది పెట్టాం అనమాట. ఇప్పుడు మనకి 4 వైర్లు లోపలికి వస్తాయి కదా, మొత్తం వైర్లన్నీ లోపలికి వస్తాయి. సైడ్కి మనం స్క్రూ ఫిట్టింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అది కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది మీకు మీరు ఇప్పుడు చూడండి. కనెక్షన్ మాత్రం చాలా కరెక్ట్గా ఇవ్వాలి ఇది, లేదంటే ఈ డివైస్ అనేది కాలిపోద్ది. ఇది మీరు రాంగ్ ఫేస్ న్యూట్రల్ ఫేస్ ఇస్తే మాత్రం వెంటనే వితిన్ సెకండ్లో ఈ డివైస్ అనేది కాలిపోద్ది. సో వైర్లు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి కనెక్షన్. ఇప్పుడు 4 కంట్రోల్లో 2 నేను టేప్ వేస్తాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు ఎల్లో, బ్లూ, ఈ 2 కూడా నాకు కావాల్సింది అనమాట. ఇవి ఒకటి ఫ్యాన్కి, ఒకటి లైట్కి. ఇప్పుడు మీకు ఈ 2 నేను డమ్మీ చేస్తాను, టేబుల్ వేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఫేస్ న్యూట్రల్లో, ఇది వచ్చి 2 కంట్రోల్ వైర్లు ఉంటాయి కదా ఫ్యాన్కి, లైట్ కంట్రోల్ న్యూట్రల్లో. ఆ న్యూట్రల్ అనేది ఫస్ట్ బ్లాక్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది ఫేస్ న్యూట్రల్లో బిగించాను. ఫేస్ వచ్చి ఇది వచ్చి కంట్రోల్లో ఇచ్చాను అనమాట. అంటే స్విచ్ కావాలంటే మనం కట్టేసుకోవచ్చు అనమాట. స్విచ్ కూడా కట్టుకోవచ్చు, మనకు అవసరం లేనప్పుడు ఆ స్విచ్ కట్టేసుకుంటే ఆ స్విచ్కి రిమోట్ స్విచ్కి పవర్ వెళ్దాం కాబట్టి అది 2 వేలో పెట్టాను అనమాట. అంటే బెడ్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది బెడ్ దగ్గర 2 వే స్విచ్ అనమాట. ఇది ఇక్కడ కట్టేసుకున్నా, అక్కడ కట్టేసుకున్నా ఆగిపోద్ది, ఇక్కడ ఆన్ చేసుకున్నా, అక్కడ ఆన్ చేసుకున్నా ఆ స్విచ్ అనేది రిమోట్ స్విచ్ అనేది ఆన్ అవుద్ది అనమాట. అలా అది సెంటర్లో పెట్టాను, అది 2 వేలో. ఆ స్విచ్ మనం కట్టేసుకుంటే ఆన్ చేసుకుంటే ఆన్ అవుద్ది. రిమోట్ స్విచ్కి ఈ మధ్యలోంచి ఇలా పవర్ వెళ్తుంది అనమాట. ఇందులోంచి మనం స్విచ్ ఆన్ చేయగానే ఇందులోకి లోపలికి పవర్ వెళ్ళి ఆ రిమోట్ స్విచ్ అనేది ఆన్ అవుద్ది.
ఇంకో బ్లాక్ చూపించాను కదా మీకు, ఆ బ్లాక్ ఇవి 2 న్యూట్రల్ అనమాట. ఏ న్యూట్రల్ అంటే ఒకటి ఫ్యాన్ న్యూట్రల్, ఒకటి లైట్ న్యూట్రల్. ఈ 2 న్యూట్రల్లో ఈ బ్లాక్ కలపాలి. అంటే 2 బ్లాక్లు వచ్చాయి కదా, ఒకటి మామూలు న్యూట్రల్ కలిపిస్తాం, ఈ న్యూట్రల్ కలిపి ఈ 2 కలిపి దానికి కలపాలి ఆ న్యూట్రల్కి. మీకు ఇక్కడ 2 కంట్రోల్ అనమాట. ఒకటి లైట్ వచ్చి బ్లూ కలిపాను, ఎల్లో వచ్చి ఫ్యాన్ కలిపాను అనమాట. ఓన్లీ 2 యూజ్ చేస్తున్నారు వీళ్ళు, 2 కాబట్టి 2 కలిపాను నేను. ఈ 2 కూడా రిమోట్లో పనిచేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు 4 వైర్లు, 2 న్యూట్రల్లో, 2 కంట్రోళ్ళు. ఇవి 4 దీని దగ్గర ఇక్కడికి వచ్చేయాలన్నమాట. అంటే ఈ కరెంట్ న్యూట్రల్లో కలవకూడదు, అవి సపరేట్గా దీని న్యూట్రల్ దీనికి వచ్చేయాలి, ఈ రిమోట్ స్విచ్ దగ్గరికి వచ్చేయాలి న్యూట్రల్లో. అలాగే మనం కలుపుకొని ఫిట్ చేసుకోవాలి. వైరింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇది ఏమాత్రం మీరు రాంగ్ కలిపినా సరే ఈ స్విచ్ అనేది కాలిపోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వైరింగ్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 స్విచ్ ఆన్ చేస్తే నేను దానికి పవర్ వెళ్తుంది అనమాట. ఇది ఆన్లో పెడితే ఇప్పుడు రిమోట్ స్విచ్ అనేది ఆన్ అవుద్ది మనకి. ఇది వచ్చేసి ఫ్యాన్, ఇది ఫ్యాన్ ఇంకా డమ్మీ చేస్తాను అనమాట. ఇంకా ఫ్యాన్ అందులో కలిపిస్తాం కాబట్టి రిమోట్లోకి వెళ్ళిపోయింది అది. ఇది ఇంకా మనకి డమ్మీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కనెక్షన్ ఇస్తాను కదా, ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు ఆన్ చేస్తున్నాం కదా, వచ్చి లైట్ అనమాట. ఇది మీకు కనిపిస్తుంది కదా, రిమోట్లో మనం ఆపరేటింగ్ అవుతుంది. ఇప్పుడు రిమోట్ ప్రెస్ చేస్తామంటే లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట. మీకు సైడ్ చూడండి 2 పిక్స్ కనబడతాయి కదా, మనం ఏమాత్రం రాంగ్ కలిపినా సరే ఇలాగా బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. ఇవి చాలా డెలికేట్. ఇవి మనం వైరింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఎలక్ట్రిషియన్ బాగా తెలిసిన వాళ్ళు వైరింగ్ చేసి దీనికి ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా రిమోట్లో, నేను ఫ్యాను లైట్ ఎలా ఆపరేటింగ్ చేస్తున్నాను. రిమోట్లో ఫస్ట్ ఏలో ఫ్యాన్ ఉంది, అది ఏలో లైట్ ఉంది. మనం ఆ ఏనది నొక్కితే లైట్ ఎలా వెళ్తుంది అనమాట. ఆపరేటింగ్ చాలా సింపుల్, బాగుంది, చాలా బాగుంది ఇది. కానీ చాలా జాగ్రత్తగా వైరింగ్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. ఇలా సైడ్కి వస్తుంది అన్నమాట నీట్గా, వైర్లు కూడా కనబడకుండా మొత్తం అదో స్విచ్ ఒకటే కనబడేలాగే పెట్టుకోవాలన్నమాట. రిమోట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. అంటే ఇవి కొంతమందికి బాగా యూజ్ అవుతుంది అనమాట, అందరికీ కాకపోయినా. కొన్ని స్విచ్లు ఓల్డ్ స్విచ్లు ఉంటాయి కదా, కొంతమందికి దూరంగా వెళ్ళి వేసుకోవాలి, అలాంటి వాళ్ళు బాగా యూజ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.